అరే గుడికి వచ్చింది, గుడిలో దేవుని మొక్కడం కాలేకపోతే అమ్మాయిలు చూస్తారు. అమ్మాయిలు కూడా వస్తాడు కదా వాళ్ళ గురించే. ఒక్కరోజు 2 రోజులు అంట కానీ రోజు ఆగుడేనా? మనం ప్రతిరోజు చూడాలంటే ప్రతిరోజు ఆగద్దారా? మనం ఆగేది మంచిగానే ఉంది కానీ వాళ్ళు వచ్చేది లేదురా. మనం అర్ధగంట ముందు వచ్చినా కానీ వాళ్ళు 5 నిమిషాల ముందు కూడా రాలే. నేనంటే సిరికి లైన్ ఎత్తున్నా, నువ్వు కూడా నవీనకు లైన్ ఎత్తే ఏమైద్దిరా? చల్ నేను ఆమెతో మాట్లాడా లైన్ ఎట్లేస్తారా? అందుకే ఇప్పుడు మాట్లాడి లైన్ అయ్యిరా. నేను ఎంత మాట్లాడదాం అనుకున్నా నా నోట్ల నుంచి మాటలు రావురా. ముందు నీ పని అయితే కానీ. అవునే సిరి, నువ్వు అనిలు ప్రేమించుకుంటురా? ఒకరి కోసం ఒకరు ఆగుతారు. ఆగితే ప్రేమే నానే, ప్రేమ లేదు గీమ లేదు, జస్ట్ దోస్తుల దక్క మాట్లాడుకుంటాం గంతే నానే. గంతేనే, ప్రేమికులం కాదు మంచి దోస్తులం. అవునే, నీకు మల్లేష్ అంటే ఇష్టం లేదా? కనబడగానే అసలే మాట్లాడవు. ఇష్టమేనే కానీ అదేంటో ఏమో తన పక్కన నిల్చునేసరికి అతుక్కున్న పెదాలు విడిపోవట్లేదే. మరి మల్లేశంతో నేను చెప్పాలానే? వద్దే, ఆడపిల్లలం మనమే ఫస్ట్ చెప్తే బాగోదు. అరే అత్తుర్రా. ఏమై సిరి, రోజు తొందర వచ్చేదానికి వెళ్ళే బాగా లేట్ అయింది. ఏదో కొంచెం అయింది తీ. అయినా మీకేం పని ఆపాట? స్నానం చేసి బయటకు వస్తారు, మాకు ఇంట్లో బోలెడు పనులు ఉంటాయి, పనులన్నీ చేసుకొని రావాలి. అరే మేము మాట్లాడుకుంటా ముందట వెళ్తాం, మీరు మెల్లగా మాట్లాడుకుంటారు. సరే మీ ఆఫీస్ వచ్చిందిగా, మీరు పోరీగా. సరే మేము పోతాం కానీ మీరు కూడా జాగ్రత్తగా పోండి. సరే ఓకే. అరే నవీన చేతి దలుగుడితోటి నాకేమేమో గుర్తుకొస్తున్నాయిరా. అరే రాత్రి ఇట్లా కళ్ళొచ్చింది గుర్తుకొచ్చిందారా? ఏ లేదురా, పంట పొలాలు, చిన్న పిల్లలు, ఇండ్లు అన్నీ కనిపిస్తున్నాయిరా. ఏ ఊకోరా బాయ్, అదంతా బట్టి నీ భ్రమ. అయినా కానీ నవీనతో మాట్లాడలేదా? లేదా? ఏందిరా మాట్లాడేది? మాట్లాడదామంటే ఏదో ఆపినట్టు అనిపిస్తుందిరా. ఏ గమ్ము పెట్టి పెదాలకు అతుకు పెట్టినట్టు అసలు మాటనే ఎత్తలేదురా. చి, నువ్వు ఈ జన్మల మారవురా. పోదాంపారా. ఏందే వెనకాల మెల్లమెల్లగా వచ్చిండ్లు, అసలు ఏమన్నా మాట్లాడుకున్నారా లేదా? అదేం లేదే, అతని చేయి తాగగానే నాకేదో పాత జ్ఞాపకం గుర్తొచ్చినట్టు అయిందే. నీ మోహం, పాత జ్ఞాపకాలు ఏవి లేవు. అది కాదే, పచ్చని పంట పొలాలు, గుడిచెలు, చిన్న పాప ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయే. నువ్వు చక్కగా అన్నం తినవు కదనే, ఆ నీరసంతో అట్లా అనిపిస్తుంది కావచ్చు నీకు. ఏహే లేదే, నిజంగానే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. గదంతా ఏం లేదు, ఫస్ట్ మంచిగా తిను, ఈ పిచ్చి పిచ్చి కళ్ళని బంద్ అవుతాయి. నడు ఆఫీస్కి పోదాం. మనం ఇట్లా దొంగలు లెక్క కలుసుకున్నాడు అవసరమా? మన ఫ్రెండ్స్ని కూడా పిలుద్దాం. ఆగు. వద్దొద్దు, ఎవరికి చెప్పొద్దు, మన ఇద్దరు మనుషులనే ఉండాలి. మల్లేశంకు నవీన్ అంటే ఇష్టమేనా? మావాడంటే ఆమెకి ఇష్టమేనా? మరి ఇష్టమే అంటది కానీ బయటికి చెప్పది. నేను చెప్తా అంటే అద్దంటది. అయితే మావాడికి చెప్పన్నా నవీనకు నువ్వంటే ఇష్టమని? అద్దద్దు, ఆ పని చేయకు. చెప్తే మన విషయం వాళ్ళ ముంగడ పడుతుంది. అవునే నిజమే. అయితే మన ఇద్దరం ఒక పని చేద్దాం, వాళ్ళిద్దరిని కలుపుదామా? ఎట్లా కలుపుతావు చెప్పు? వాళ్ళు ఏమైనా నీటిలో కరిగా ఉప్ప మనం కలిపితే కరగడానికి? అట్లా కాదే, రేపు ప్రొద్దున ఆఫీస్ రోడ్కు వాళ్ళను ముందు పంపిద్దాం, తర్వాత కొంచెం వెనక మనం పోదాం. ఓకేనా? అట్లయితే సరే, మనం వచ్చేదాకా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకొని ఒకటవుతారు. ఓకే అంతేనే. మలేషను నేను రేపు జల్దీ తీసుకొస్తా, నువ్వు కూడా నవీనని తొందర పట్టుకరా. సరే మరి అట్లే చేద్దాం, పోదాంపా. ఈ అనిల్ గాడు నన్ను ఎప్పుడో రమ్మన్నాడు, వీడు మాత్రం అసలు అత్తలేదు. ఈమె వస్తుంది కానీ ఈమె దోస్తు రాలేదు, నా దోస్తు రాలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇవాళ మేమిద్దరమే ఉన్నట్టున్నాం కదా, ఎట్లాగైనా నేను ప్రేమించే సంగతి ఆయనకి చెప్పి తీరుతా. ఇవాళ ఎట్లయినా సరే నేను ప్రేమించిన సంగతి ఆమెకి చెప్పాలి. చూడే, వాళ్ళు కలిసిపోయినట్టు ఉన్నారు, ఒకళ్ళ పక్క ఒకళ్ళు కూర్చున్నారు. అవును నిజమే, పోయి అడుగుదాంపా. వాడు
ఏ త్వరగా రావే, ఆఫీస్కి టైం అవుతుంది. అరే ఏమైనా మాట్లాడినవారా? ఒక్క మాట కూడా మాట్లాడలేదురా. చూస్తేనే సల్లసెడులు గారిని భయం భయం అనిపిస్తుంది. నువ్వు జన్మల మారవరా? పా గోం పాలేంత. ఒక్క దగ్గర కూర్చున్నారు, ఏమైనా మాట్లాడుకున్నారా? ఏముంది, ఎప్పటికే జరిగేదే. ఒక్కరినొక్కరు చూసుకున్నాం కానీ ఏమీ మాట్లాడుకోలేదు. మోగోళ్ళైనా మాట్లాడుకుందామని ట్రై చేస్తారు, మీకు అది కూడా చేత కాదు. ఛీ. ఏందే ఇంత పొద్దుగాల వచ్చినావు? నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. నేను కూడా చేయలేదు కానీ నీతో ఒక విషయం చెప్పానే. దావే. సరే పా కూర్చుందాం. ఏమైందే చెప్పు. రాత్రంతా నాకు అస్సలు నిద్ర పట్టలేదే. ఎందుకే, దోమలు కుట్టినాయా? అది కాదే, నిన్న మల్లేశం చేయి దాకినప్పటి నుంచి మొన్న నీకు చెప్పలే, నాకు మళ్ళీ మళ్ళీ అవే గుర్తొస్తున్నాయే. గట్లా అయితే డాక్టర్ చూపించుకుందాంపా, పానం మంచిగా అవుతుంది. ఇది పానం మంచిగా గురించి కాదే, ఇందులో ఏదో సంగతి ఉంది. నాకు ఎందుకు భయం అవుతుందే. భయం ఎందుకే? పక్కుల్లో ఒక గురూజీ ఉన్నాడట, గిసొంటి అన్నిటికీ మంచిగా చూస్తాడట. అయితే ఇది ఏందో తెలుసుకోవాలి. ఇవాళ చూస్తాడా మనని? ఇవాళ ఆదివారం కదానే, మా చూస్తాడు, పోదాంపా. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు రానే వచ్చింది. ఏంది పిచ్చోన్ లెక్క నవ్వుతున్నాను అనుకుంటున్నారా? కాదు, నన్ను కలవడానికి ఇద్దరు వస్తారు. నమస్కారం గురుగారు. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నా, కూర్చోండి. ఎప్పుడో వస్తారనుకున్నా, ఇన్నేళ్ళు ఆగి ఇప్పుడు వస్తారని అనుకోలేదు. ఏంటి గురుగారు అట్లా అంటారు? మేము అత్తమని మీకేమెరక? మీరు వస్తారని నాకు ముందే తెలుసు. నాకు దివ్య దృష్టి కూడా ఉంది. నాకు ఒక వ్యక్తి చేతులు తగిలితే అంతా ఏవో గుర్తుకొస్తున్నాయి. మాట్లాడదామంటే నోట మాట రావట్లేదు. మాటలు రాక కాదు, మీ దోషము పోక. దోషమా? దోషమేంది గురుగారు? మీ దోషం ఇప్పటిది కాదు, 100 ఏండ్ల నాటిది. మీరిద్దరూ సగం వయసులోనే కావాలని చచ్చిపోయిర్రు, అందుకే మీకు ఈ దోషం దాకింది. అయినా మేం చచ్చిపోవడేంది? మేమిద్దరం ఎందుకు చచ్చిపోయినాం అసలు? మీరు 100 ఏండ్ల కింద ఆలుమగలు. మీ పేరు నరసమ్మ, అతని పేరు మల్లన్న. మీ జీవితాల గురించి చెప్తా వినండి. ఏమైంది గుబులు కొద్ది కూర్చున్నావు? ఏం చెప్పమంటావయ్యా, బిడ్డ పెయ్యి హగ్గ్యోల మసులుతుంది, అస్సలు చల్లారతలేదు. పెయ్యి అంతా తడిబట్టతో తుడిసినావనే మరి? తుడిసిన్నయ్యా, ఆకుపసరు కూడా తాగిపించిన, అయినా కూడా ఈ జ్వరం పాడుగాను కూసంతా కూడా తక్కువైతే లేదు. మళ్ళీ ఒకసారి ఆకుపసర తాగిపిద్దాం మరి. ఆ ఆకుపసరికి పైసలు కావాలి. ఇప్పటికే ఊరంతా అప్పులేనాం, ఇప్పటికిప్పుడు పైసలు ఎడబుడతాయ్యా. పంట చేతికొచ్చినాక కొంచెం నడ్లిద్దాం. ఆయనను మళ్ళీ మనకు పసరు ఇమ్మని చెప్తాను నేను. గా పంట మీదనే పానాలన్నీ ఉన్నాయి, ఏమవుతుందో ఏమో ఇక చూడాలి. నువ్వైతే గడక తిందుదా?
అయ్యా నాకు ఇట్లా జ్వరం వస్తే నేను చచ్చిపోతానంట కదా అంటారు అందరు. అయ్యయ్యో నీకేం కాదమ్మా, నీకు ఆకుపసర తాగిపిస్తాను కదా, మంచిగా అవుతావు బిడ్డ నువ్వు. నరసమ్మ అప్పులు బాగానే మనకు, బిడ్డకు జరగాలని జరిగితే నేనైతే బతకనేగా. అయ్యో అట్లెందుకంటావయ్యా, మనకంతా మంచిగా జరుగుతుంది, నువ్వు రంది పడకయ్యా. ఈసారి పంట మంచికి వెళ్ళకపోతే బువ్వలింత నాకు తెలియకుండా విషయం పెట్టే. చిచి ఎందుకయ్యా గంట మాట అంటున్నావు, నువ్వు లేని నేనెందుకు బతుకుతానయ్యా. ఏం చేస్తున్నా? నీళ్ళు పెడుతున్నా నేను ఆరుకు. పొలానికి మందు వెళ్ళావా మరి? ఏమో అన్న, ఈసారి కూడా పొలం పంట చేతికి వచ్చేదాకా తెలియదు, అసలే అప్పుల పాలైన బాధల్లో ఉన్నా. ఏం చేస్తాడేమో దేవుడు. అన్న ఈసారి దేవుడు కరుణిస్తాడే, పోయినసారి అంటే రాలే, ఈసారి దేవుడు కరుణిస్తాడు. ఎందుకు బాధపడుతున్నావే? పంట మంచిగా వెళ్తుంది, బాధపడకు. ఏమోనే, ఈసారి కూడా దేవుడు కరుణిస్తాడో కరుణించడో చూద్దాం, అంతా దేవుని చేతులు ఉంది. మరి ఏం చేద్దాం అన్న? రైతే రాజు అనడమే కానీ ఏనాడు కూడా రైతు రాజు కాలేడు. సరే అన్న, నీకు బువ్వ వచ్చింది, తిను, నేను ఇంటికి వెళ్తా. సరే పాదు నరసమ్మ. గడక పట్టుకొచ్చినామే కాదయ్యా, బియ్యంతో బువ్వందుకు వచ్చిన. ఇవాళ ఏం పండగలేం లేదు కదా. పాప చచ్చిపోయి ఎన్నటికి 11 వద్దులయ్యా. సరే ఆ గిన్నెలు పోయి మరి తింటా. ఇలా నా చేతో నీకు తినిపిస్తానయ్యా. సరే నీ ఇష్టం. ఏమైంది ఆలోచిస్తున్నావు? ఏం లేదయ్యా. మరి కానీ ఆకలి అవుతుంది. నరసమ్మ ఇలా బువ్వ భలే రుచిగా ఉంది. అందుకే కదయ్యా నీకు పెట్టుకుంటా నేను కూడా తింటున్నా. నరసమ్మ అన్నంలో గిట్ట విషయం కలిపినవా నేను అన్నట్టు? అవునయ్యా, బువ్వలా ఇసం కలుపుకొచ్చిన, అందుకే మన ఇద్దరం తింటున్నాం. మంచి పని చేసినావు నరసమ్మ. పంట నువ్వు పశువులు తింటున్నాయి, బిడ్డను దేవుడు తిన్నాడు, కాలం మనలో తింటుంది. నువ్వు లేని బతుకు నాకెందుకయ్యా, అందుకే నీ కలిపిన విషయంలో నేను కూడా తిన్నా. ఆవసిన ఎండక ముందే చచ్చిపోతాను. బతకడానికి భరోసా లేనప్పుడు సావే శరణం కదయ్యా. అప్పుడు ఆ లెక్కన చనిపోయి మళ్ళీ ఇన్నేళ్లకు మీరు పుట్టిర్రు. మరి వీళ్ళిద్దరు ఎదురుపడ్డప్పుడు వీళ్ళకి ఎందుకు మాటలు వస్తలేవు? మరణం వీళ్ళ దగ్గరికి రాకముందే మరణం దగ్గరికే వీళ్ళు వెళ్ళిర్రు. అందుకే వీరికి విధి శాపం పెట్టింది. మరి ఆ శాపం ఎట్లా పోతుంది గురుగారు? ఇద్దరికి ఈ నిజం తెలిసినప్పుడు, ఇద్దరు ఎదురుగా ఉన్నప్పుడు శాపం తొలగి మాటలు పలుకుతారు. సరే గురుగారు, మేము వెళ్ళొస్తాం. వెళ్దాం. గురుగారు, మా ఫ్రెండ్ ముంగట మాట్లాడద్దని దాన్ని పంపించేసి మళ్ళీ వచ్చింది. అట్లా ఎక్కడైనా జరుగుతుందా? నిజంగా? నిజమే, మా తాత ముత్తాతలు చనిపోయే ముందు చెప్పిన నిజాలు ఇవి. సరే గురుగారు, వెళ్ళొస్తాం. పోయిన జన్మలో నీ భర్త ఈ జన్మలో నీకు భర్త ఎప్పుడైతాడే? నీకు కనిపించినాయి అన్ని నిజాలంటే ఇప్పటికైనా నమ్ముతావానే?
ఈ సంగతి మల్లేశంకు పోయి చెప్తాం పావే. అదే మనం ఇట్లా చెప్తే ఎవ్వరు నమ్మరు. నేను అబద్ధం చెప్తున్నా అనుకొని నా మీద నమ్మకం పోతుంది. కాదే, మనం చెప్పకుంటే ఆయనకి ఎట్లా విషయం తెలుస్తుంది? చెప్తేనే కదా దోషం పోయేది. అదే నువ్వు చెప్పకు, నేనే చెప్తా. సరేనే, నేను అనిల్కి చెప్పి గురు దగ్గరికి మల్లేశంను తీసుకుపోమని చెప్తా. హలో అనిలు, అంత మంచిదేనా? మంచిగానే ఉన్నా కానీ ఒకటి చెప్తా, చెప్పింది చెయ్యి. ఏంది? నవీన మల్లేశం పోయిన జన్మలో భార్యాభర్తలట. మధ్యలోనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినలట. ఆ శాపం వల్లనే ఇప్పుడు మాట్లాడుకుంటలేరట. గట్లానా? మరి అనుకో చెప్పన్నా? వద్దద్దు, నేను చెప్పేది విను. మనం చెప్తే ఆయన నమ్మడు. ఒక గురూజీ ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళు. ఆయన చెప్తే నమ్ముతాడు. సరే సరే, మరి చెప్తా పోయి. సరే మరి, బాయ్. ఓకే. ఎందుకో చెప్పకుండా ఈ గురువు ముందర కూర్చుంటే పెట్టినేందిరా? మీరు రావాల్సిన చోటుకే వచ్చారు. ఏంది గురూజీ మీరు చెప్పేది? అరే, నువ్వు నవీనని ముట్టుకుంటే ఏదేదో గుర్తుకొస్తున్నావు కదా, అదేదో గురూజీకి చెప్పి పరిష్కారం చేసుకోరా. అవును గురూజీ, ఆమె చేతులు తాకుతానే అట్లా ఎందుకు అవుతుంది నాకు? మీ బంధం ఇప్పటిది కాదురా. ఈ దోషం పోవాలంటే జరిగిందంతా ఆ కన్యతో చెబితే మీ దోషం పోతుంది, మీ ఇద్దరు ఒకటి అవుతారు. ఈ విషయం ఆమెతో చెప్తే ఆమె నమ్ముద్దా గురువుగారు? ముందైతే చెప్పి చూడరా, వెళ్ళు. అదే మనం ముందు అర్జెంటుగా నవీన దగ్గరికి పంపా. సరే పోదాం, కానీ అట్లనే సిరిని కూడా కలుద్దాం పారా బాగా. సరే. ఏమైందా నీళ్ళు అర్జెంటుగా ఫోన్ చేసి ఆఫీసులోకి వెళ్ళి బయటికి రమ్మన్నావు? నేనే నవీనతోటి మాట్లాడాలని తీసుకొచ్చిన. నేను చెప్పేది నువ్వు నమ్ముతావో నమ్మవో కానీ నేను చెప్పేది మాత్రం నిజం. ఎన్నెన్నో జన్మల కిందట నువ్వు నేను భార్యాభర్తలమాట. ఇబ్బందులు భరించలేక మనం చనిపోయినాం, మళ్ళీ ఇప్పుడు పుట్టాం. ఇది నాకు కూడా తెలుసు, కానీ నేను చెప్తే నువ్వేమనుకుంటావో అని చెప్పలేదు. బాధతో చనిపోయినాం, మంచి బంధంగా బతుకుదామా? ఎన్నేళ్ళైనా మనం పెళ్లి చేసుకోలేదంటే మన ఇద్దరం కలవడానికే కావచ్చు. అవును. వెల్కమ్ టు మన విలేజ్ మలయాళ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట మాత్రం తప్పకుండా కొట్టండి. అన్ని మీరు చెప్పినాక నన్ను కొట్టమంటావేంది? గంట అయినా కొట్టుమని. నువ్వు కొడతానండి. గంట కూడా కొట్టుర్రే, నేను ఒప్పుకోను, లేకపోతే అత్త.